గణేశుని కాడ ఆఖరి నాడు లడ్డు గణనాథుని పంచలు వేలం పాటలేస్తారు. దుర్గామాత నవరాత్రులప్పుడు ఆఖరి నాడు అమ్మవారి చీరలు కూడా వేలం పాట వేస్తారు. లచ్చలకు లచ్చలు పెట్టి కొంటారు భక్తులు కూడా. ఎందుకంటే మంచి జరుగుతుంది, అనుకున్న పనులు అవుతాయని నమ్మకం. ఇంతవరకు మంచిగానే ఉన్నది కానీ ఒక అమ్మవారి పూలదండలు కూడా వేలం పాట వేసిర్రట కమిటీ వాళ్ళు. గా ముచ్చటేందో అరుసుకొని వద్దాం పార్రో సార్. ఆగు ఇన్నరా 1,05,000కు ఫోన్లోనే వేలం పాట పాడేరు. ఏందో ఎరికేనా అమ్మవారి మెడలేసేటి పూలదండ. ఆవు నేను చెప్పేది మీరు వినేది 2 వాజీబే పూలదండే. ఉత్త పూలదండకు గంత పైకమైంది అనుకుంటారేమో, ఎవరి నమ్మకం వాళ్ళది. మరి అంబేద్కర్ కోనసీమ జిల్లాలున్న అమలాపురంలో అమ్మవారి మెడలేసేటి పూలదండను ఏలం పాటేస్తే గింత పైకం పెట్టి కొన్నారన్నట్టు. ఆకుల లక్ష్మారావు అనేట ఆయనకు వచ్చింది అమ్మవారి పూలదండేసే భాగ్యం. హైదరాబాద్ లో ఉంటాడు అన్న. ఈ ఏడు కొత్తగేం కాదట నుళ్ళు. పోయిన 12 ఏళ్ల సంది ఇట్టనే వేలం పాట వేస్తనే ఉన్నారట. నమ్మిక ఉన్నోళ్ళు కొంటనే ఉన్నారట కూడా. తొలత వేలం పాట వేసినప్పుడు 4,000కే దండ వేలం పాట పాడితే ఈ ఏడు గింత రేడు పలికింది అన్నట్టు. అయితే దసరా నాడు అమ్మవారి ఊరేగింపు అయ్యేటప్పుడు తొలిదండ గీ లక్ష్మణరావు అన్నే వేస్తాడట. గిట్లా తొలిదండ వేస్తే మంచి జరుగుతుందని అక్కడి భక్తుల నమ్మకం. అందుకనే గన్ని పైసలు పెట్టి అమ్మవారి మెడల తొలిదండేసే భాగ్యాన్ని కొనుక్కుంటా అన్నట్టు గీ అన్న. మస్తు మంది పోటీ పడ్డారు కూడా గా దండ కోసం. పెద్ద ముచ్చటేందంటే అంగుకక్కడ లేకున్నా వీడియో కాల్ మాట్లాడుకుంటా వేలం పాట పాడిలంటే చూడులి అక్కడ వాళ్ళకు ఎంత నమ్మకమో ఇక.